మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల్ గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వంచిపోయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించి 2018 ఎన్నికల్లో ప్రచారంలో తిరిగినావు. మరి నువ్వు ఏం మాట్లాడినావు? బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు చేసినావు? 3 నెలల మార్చి వరకనే చక్కగా అయిపోయిందట బీఆర్ఎస్ ప్రభుత్వం. 3 నెలల్లో మారిపోతుందా? 10 సంవత్సరాలలో మారి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనడానికి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను మాట్లాడడానికి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి నైతిక హక్కు లేదు. నువ్వేమన్నా ఉంటే నువ్వు కీర్తించుకో. కేటీఆర్ను కీర్తించుకో, హరీష్ రావును కీర్తించుకో. ఎందుకంటే నీకు రేపు రాజకీయ భిక్ష వాళ్ళే కాబట్టి నీ పదవికి రేపు ఎవరు అడ్డు రాకుండా ఒళ్ళు కావాలంటే వాళ్ళని కోరుకో. కానీ నీకు హక్కు లేదు. ప్రజల వాటి పట్ల ఎవరు కూడా హర్షించారు. కాబట్టి మీరందరూ ఒక తాటి మీద ఉండండి. మీకు ధైర్యంగా మేము ఉన్నాం. రేవంత్ అన్నట్లయినా ఒక నిప్పు కనిక. ఎందుకంటే ఒక కసితో పనిచేస్తున్నాడు. బీఆర్ఎస్ను ఓడగొట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ అన్నది. ఒక తొడగొట్టి నీ అంతు చూస్తా అని చెప్పి ఆ తర్వాత నుంచి ప్రజల్లోకి వచ్చి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టిండు. అంత కష్టపడి పడగొట్టినోడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ ప్రజలకు ఎట్లా దగ్గర కావాలో తెలియదు ఆయనకు. అందుకే నిరంతరం శ్రమిస్తున్నాడు. మరి కేంద్రంలో కూడా అత్యధిక నిధులు తెచ్చి మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి వైపు ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎక్కడ కూడా నిరాశ పడకండి. ఖచ్చితంగా వచ్చే రోజులు మరి లోకల్ వార్డు ఎలక్షన్లో అందరం కూడా కష్టపడి ప్రతి సర్పంచ్ను, ప్రతి వార్డు మెంబర్ను, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అన్నింటినీ కూడా మనం ఉమ్మడి మండలంలో కైవసం చేసుకునే ప్రగాఢంగా విశ్వసిస్తూ సోషల్ ఆడిట్ కు సిద్ధంగా ఉంది. అవినీతి మచ్చ లేకుండా, అవినీతి లేకుండా, ఎలాంటి లాలూచి లేకుండా ప్రజాపాలన జీవనంగా ఆ ప్రజల మీదనే మేము ప్రయాణం చేస్తున్నాం. వారి మీద ఒట్టే చెప్తున్నాం. ఎక్కడ కూడా అవినీతి చేయం. నేను కూడా సోషల్ ఆడిట్ కు సిద్ధంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేంట్లో అయినా సరే. అందుకే నేను హరీష్ రావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. నీ పార్టీ, నువ్వు కానీ, నీ పార్టీ వ్యవహారాలు కానీ సోషల్ ఆడిట్ సిద్ధంగా ఉన్నారా? నీకు తెలియదు. మీ పార్టీ నిధులు ఎంత అయ్యాయంటే 1600 కోట్లు, 20,000 కోట్ల ఆశతో ఈరోజు మీ పార్టీ కొనసాగుతుంటే మా పార్టీ కార్యకర్తల కష్టాల మీద, కార్యకర్తల మామూలు మీద పార్టీ కొనసాగుతుంది. ఈరోజు మీకు మాకు తేడా. మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేలు గుంచుకుంటున్నారా? ఈ రోజు మీ పక్కకున్న చూడే సునీతారెడ్డిని ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు కష్టాల మీద 4 సార్లు కల్పిస్తే డిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఈమె సుతప్పు సమాటలు మాట్లాడుతుంది. ఆమె కూడా సుతప్పు సమాటలు మాట్లాడబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేశారంట? అమ్మా, నీకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపించింది, నీకు ఈ రోజు మ్యాండేట్ ఇచ్చింది. నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు చూడు, ఆ మాటలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగినా ఒక్కసారి నీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నాను తర్వాత. అందుకే నేను అంటుంటాను తర్వాత కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందో. ఈ రోజు ప్రజా పాలనలో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలన
ఇంకా 6 మాసాల్లో రుచి చూస్తారు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ ఈ టీఆర్ఎస్ వాళ్ళకు తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటని. ఎవరు దండా కట్టుకొని తిరగడు, ఎవరు మిగలనిగా ఆ నలుగురు తప్ప. సునీతారెడ్డి కూడా తట్ట పుట్ట చదువుకున్న తర్వాత ఆమె మళ్ళీ ఎప్పుడు వస్తుందో లైన్ లో ఉంటుంది. కానీ ఆల్రెడీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసిన మేము తర్వాత టికెట్ ఛాన్స్ లేదు, టికెట్ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆమె వస్తుంది లైన్ లో ఉంటుంది. అన్న ఇక్కడ మా విలేజ్ లో మాత్రం కొద్దిగా ఇండ్లు చాలా డ్యామేజ్ అయిపోయినాయి అన్న. కోట కింద కానీ ఎక్కడ కానీ మా ఎదుర్తి గ్రామం పైన ముఖ్యంగా అంటే వెల్దుర్తి మండలం కూడా ముఖ్యంగా అయితే మా వెల్దుర్తి గ్రామానికి అయితే ఇండ్ల సమస్య చాలా ఉన్నది. కాబట్టి మీరు అంజన్న కానీ మీరు కానీ పెద్ద మనసు చేసుకొని మాకు అత్యధికంగా ఇక్కడ కేటాయించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. అసలు పైలట్ ప్రాజెక్ట్ కింద మా విలేజ్నే ఎంపిక చేస్తే బాగుండే, కానీ దురదృష్టవశాత్తు మీరు వేరే గ్రామాన్ని చేసింది కాబట్టి మరి ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయన్న, చాలా మంది పేదలు ఉన్నారు. 10 సంవత్సరాల కింద ఇచ్చిన మన ఇంద్రమ్మ ఇల్లే తప్ప ఇక్కడ ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ వేరే ఎదుగుతలు లేవన్నా. మరియు ఎందుకంటే రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే రుణమాఫీ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ 2 లక్షల రుణమాఫీ అయింది. మరి అలాగే రైతులు మళ్ళా డబ్బులు కూడా తెచ్చుకున్నారు. కేవలం రైతు బంధు ఏముందన్నా, ఇప్పుడు రైతు బంధు మళ్ళా అది వస్తే వాళ్ళు కూడా ఇదైపోతారు. ఈ రైతు బంధు కేవలం ఈ టీఆర్ఎస్ కార్యకర్తలే దీన్ని మొత్తంగా ఎక్స్క్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక రైతు బంధు ఇచ్చే చేతులు దులుపుకున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయన్నా, కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అన్నారు వాళ్ళందరూ, కానీ ఇప్పుడు అన్నట్టు మిత్రులందరూ చెప్పినట్టు సోషల్ మీడియాలో మనం తొందరగా చెప్పలేకపోతున్నాం. ప్రజలకు మనం చేసినటువంటి అభివృద్ధిని తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా ఇకనైనా సమన్వయం పాటించి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చేది లోకల్ ఎలక్షన్ కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క గడపకు మన కార్యక్రమాలు చేసినటువంటి విధానాలు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరియు రాబోయే రోజుల్లో మరి నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరాలే, సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ. మన మండలంలో మెదక్ రోడ్ అనేటువంటి రహదారి 10 సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మనకు చిరకాలంగా ఉన్నటువంటి సమస్య అయినటువంటి ఎదురపల్లి రోడ్డు కానీ అఖిల్పేట రోడ్డు కానీ ఇంతవరకు వాళ్ళు చేసిన పాపాన పోలేదు. గతంలో మనం పూర్తి చేసుకున్నటువంటి పథకాలే కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అలసత్వాన్ని, నాయకులు కార్యకర్తలు అలసత్వాన్ని వీడి రాబోయే కాలంలో మన నాయకత్వంపై పూర్తి భరోసాతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పోరాడి స్థానిక సంస్థల్లో గెలిపించుకున్నటువంటి అయితే మన రేవంత్ అన్న గారు అనుకున్న విధంగా 10 సంవత్సరాలు కాదు, రాబోయే తరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ప్రజాపాలన ముందుకు సాగుతుందని విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక సంవత్సరం గడిచే సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవం జరుపుకుంటున్నాము. ఆ దిశలో ఇక్కడికి విచ్చేసినటువంటి మన అతిథులు గౌరవ టిపిసిసి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రాజరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ గారు, పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు, అలాగే మాజీ సర్పంచ్ అంజనేయులు, వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ గారు, శేఖరగౌడన్న గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ మాసాయిపేట గారు, నరసింహారెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, గోపి గారు, ముక్తాబాయి గారు, అలాగే ముందటినటువంటి